నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణతో కలిసి పనిచేస్తాం, దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థల హామీ. అవసరమైతే హరీష్ను మళ్లీ పిలుస్తాం, అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులోనే విచారణ, సిపి సజ్జనార్. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ భారత్తో వాణిజ్య ఒప్పందంపై EU చీఫ్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. పలు అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి, రాష్ట్రంలో తమ కార్యాలయాలు ప్రారంభించడానికి ముందుకొచ్చాయి. ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్, ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్, యూనిలివర్, సౌదీ అరేబియాకు చెందిన ఎక్స్పర్ట్ యూజ్ వంటి సంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి కనబర్చాయి. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడానికి దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మంగళవారం పలు కీలక సమావేశాలు నిర్వహించింది. వివిధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. తొలుత ఇజ్రాయిల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్, స్టార్టప్లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. కృత్రిమ మేధ, డీప్ టెక్ ఇన్నోవేషన్తో పాటు హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్లకు ఇజ్రాయిల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకోవాలని చర్చల్లో నిర్ణయించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించారని, తన కుమారుడి విమాన ప్రయాణం ఉందని ఆయన విజ్ఞప్తి చేయడంతో దానిని పరిగణలోకి తీసుకొని ఈ రోజుకు విచారణను ముగించారని హైదరాబాద్ సిపి సిట్ ఇన్ఛార్జ్ సిపి సజ్జనార్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని, జోక్యం చేసుకోరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. అవసరమైతే మరోసారి నోటీసులు ఇచ్చి హరీష్ రావుని విచారణకు పిలుస్తామని స్పష్టం చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగానే ఆయనకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని స్పష్టం చేశారు. భారత్, EU మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. EU, భారత్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశలో ఉందని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వెల్లడించారు. భారీ వాణిజ్యం, దాని ప్రభావం రీత్యా ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ఆమె అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక డీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఒప్పందం దిశగా ఇంకా చేయాల్సిన వర్క్ ఉంది. మనం చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్న దిశగా ముందుకు సాగుతున్నాం. కొందరు దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా చెబుతున్నారు. ఈ డీల్తో 200 కోట్ల మంది ప్రజలకు వస్తువులు, సేవల ఎగుమతి, దిగుమతులకు వీలుంటుంది. ఇది ప్రపంచ జీడీపీలోని 25% సమానమని లియోన్ తెలిపారు. హైదరాబాద్ కుషాయిగూడ నాచారం డివిజన్ HB కాలనీ, మంగాపురం కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి మంగళవారం వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి CH శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సలవ పందిళ్లు, మంచినీటి సదుపాయం, ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, సేవా సమితి సభ్యులు, భక్తులు సహకరిస్తున్నారని అన్నారు. ప్రతిరోజు భక్తులకి అందరికీ ఉదయం, సాయంత్రం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయడమైంది. ఈ యొక్క కార్యక్రమానికి ధర్మకర్తలు కానీ, చైర్మన్ గారు కానీ అందరూ భక్త బృందం కానీ అందరూ సపోర్ట్ చేశారు. నమస్కారం. ప్రియ భగవద్బంధువులారా, స్వామికి జరిగే ఉత్సవాల్లో విద్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవం, హేనోత్సవం, ఇలా ఉత్సవాల్లో వివిధ రకాల ఉత్సవాల్లో బ్రహ్మోత్సవం ఒకటి. మనకు మంగాపురంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మాఘశుద్ధ పాడ్యం నుండి దశమి వరకు 9 రోజులుగా నవరాత్రి ఉత్సవంలాగా బ్రహ్మోత్సవం జరుగుతుంది. అది నిన్ననే అంకురార్పణతో ప్రారంభమైంది. ఈ బ్రహ్మోత్సవం ఎందుకయ్యా అంటే, ఈ సంవత్సరంలో జరిగినటువంటి తెలియని లోపాలు ఏమన్నా ఉన్నా కూడా వాటికి ప్రాయశ్చిత్తంగా ఈ బ్రహ్మోత్సవం కార్యక్రమం నిర్వహిస్తాం. తద్వారా ఈ ఉత్సవం ద్వారా ఈ కాలనీ అంతా కూడా, లోకంలో కూడా సురక్షంగా ఉండటం
ఈ ఉత్సవం జరుగుతుంది. నిన్నటి అగ్రహారంతో ఈ ఉత్సవం ప్రారంభమైంది. ఈరోజు స్వామి గజారోహణతో దేవతాస్వామి కార్యక్రమంతో ఈ ఉత్సవం కొనసాగుతుంది. తన రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు హెచ్చరించారు. దేవస్థానం చైర్మన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేవస్థానం ఆదాయం తగ్గిందని, కూటమి నాయకులు దోపిడీ చేస్తున్నారని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న జగ్గిరెడ్డి గత వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, వచ్చిన ఆదాయం, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న ఆదాయ వివరాలు కళ్ళు తెరిచి చూడాలని హితవు పలికారు. గత వైసీపీ పాలక మండలి పదవీకాలం ముగిసే సమయానికి 5 కోట్ల నిల్వ ఉంటే కేవలం 18 నెలల కాలంలోనే తమ ప్రభుత్వం 27 కోట్లకు పెంచిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ప్రతి ఒక్కరూ ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవాన్ని అభినందిస్తుంటే చూసి ఓర్వలేక జగ్గిరెడ్డి ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తీరు మార్చుకోకపోతే తగిన రీతిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. కూడా స్వామివారి యొక్క ఇక్కడ అభివృద్ధిని చేయించుకోవడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఆ అభివృద్ధిలో అందరం కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాం. దేవాలయం చాలా అభివృద్ధి చెందుతుంది. లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏ విధమైన సేవలు చేయాలనే మీద ఆలోచన చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా స్వామివారికి వస్తున్న ఆదరణ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తున్న తర్వాత చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆలయ అభివృద్ధి చూసి వారలేక చూడలేక లేనిపోని ఆరోపణలు, బురద జల్లుడు కార్యక్రమాలు, వ్యక్తిగత కారణాలతోటి దేవాలయ ప్రతిష్టను దెబ్బతీసిన ప్రవర్తించడం మాత్రం చాలా దారుణం, చాలా బాధాకరం. ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో వ్యవహరించిన వారు కూడా కనీసం ఈ విజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే అలాగా అంత మేము దిగజారలేం, కానీ నోటికి వచ్చినట్టు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటే అసలు ఏంటి అనేది కూడా మాలాంటి వారికి కూడా, ఎందుకంటే నేను 8 సార్లు పోటీ చేసిన, 4వ ఎమ్మెల్యే. మరి ఒక మాజీ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే విధానం చూస్తూ ఉంటే, ఒక ఆలయ ప్రతిష్ట కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలయ అభివృద్ధిని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇంచుమించుగా ఈనాడు ఈ ఆలయ అభివృద్ధి ఇక్కడ 40. అనకాపల్లి జిల్లా బుచ్చాయిపేట మండలం పెద్దమదిన గ్రామంలో ఆకీస్ తోట నరకడం కోసం కూటమి నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గతంలో 1TV న్యూస్ కథనాలకు స్పందించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకీస్ తోట నరకకుండా అడ్డుకోవడం జరిగింది. ప్రజా అవసరాల కోసం తోటను వేలంపాట వేయాలని తెలుగుదేశం పార్టీ మాజీ జెడ్పీటీసీ వియ్యపు అప్పారావు మీడియా ముందు తెలియజేయడంతో బుచ్చాయిపేట ఎస్ఐ శ్రీనివాసరావు ఇరు పార్టీల నేతలను పిలిచి మందలించడం జరిగింది. 20వ తారీఖున చర్చలు జరిగిన తర్వాత గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ నాయకులు నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. ఇక కూటమి నాయకులు చర్చలు జరపగా గత వైసీపీ నుండి జనసేనలో చేరిన సర్పంచ్ వర్గీయులు మాత్రం అక్రమంగా అకీస్ తోట నరుకుతుండగా టీడీపీ నాయకులు అడ్డగించారు. అకీస్ తోట నరకొద్దు అని తెలుగుదేశం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలోని 35 మంది పోలీస్ సిబ్బందికి జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన ముసిరెడ్డి ఆంజనేయులు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యూనిఫామ్స్ పంపిణీ చేశారు. మంగళవారం ఉదయం జగ్గంపేట స్టేషన్లో సిబ్బందికి ఆయన కుమారుడు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు గ్రామ పెద్దల చేతుల మీదుగా యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, జగ్గంపేట టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పాండ్రంకి రాంబాబు, వేములకొండ జోగారావు, కపీలా మహేష్, చెలికాని హరిగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైదాబాద్ మాతా మైదాన్లోని శ్రీ విజయదుర్గమాత ఆలయంలో శ్రీ రాజశ్యామల అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో అమ్మవారికి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైదాబాద్, మాదన్నపేట, పాతబస్తీ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ పటిష్ట చర్యలు చేపట్టారు. ఈ వేడుకలు ఈ నెల 28 వరకు జరగనున్నాయి.
नामधेयवत्याः मेडिपालगोत्रोद्भवस्य स्वर्णलतारेड्डिनामधेयस्य हारिकरेड्डिनामधेयस्य तङ्गुनोळगोत्रस्य सुनीलरेड्डिनामधेयस्य सङ्गीतानामधेयवत्या चण्डीश्वरगोत्रः श्रवणकुमारनामधेयः धर्मवत्या लतानामधेयवत्या विश्यावृद्ध्यर्थो श्रीमान् गोत्रः चण्डीश्वरगोत्रः रविशङ्करनामधेयः प्रमीलानामधेयवत्याः पालनोळगोत्रवत्याः कृष्णानामधेयस्य प्रेमानामधेयवत्या उपनोळगोत्रस्य समरसिंहारेड्डिनामधेयस्य अनुषानामधेयस्य कौण्डिन्यगोत्रोद्भवस्य यादगिरिगौडनामधेयस्य सत्यवतीनामधेयवत्याः कौण्डिन्यगोत्रः रवीन्द्रगौडनामधेयः विज्जीनामधेयवत्या वैनोळगोत्रोद्भवस्य सुदर्शनरेड्डिनामधेयस्य शशिकलानामधेयस्य अडविपसुपुगोत्रस्य राजशेखररेड्डिनामधेयस्य रसज्ञानामधेयवत्याः सेनु తిరుపతి జిల్లా తడా మండలం మాంబట్టు గ్రామ పరిధిలో ఉన్న ఆపాచి పరిశ్రమలో విషాద ఘటన చోటు చేసుకుంది. బి ప్లాంట్లో పనిచేస్తున్న నాయుడుపేట మండలం తనమాల గ్రామానికి చెందిన యుగంధర్ అనే కార్మికుడు పరిశ్రమలోని బాత్రూంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఇక విధుల్లో ఉన్న సహచరులు గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పరిశ్రమకు చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మంగళవారం ఓ సరికొత్త అవతారం ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆన్లైన్ యాప్ల ద్వారా ఆహారం, నిత్యావసరాలు వంటి ఆర్డర్లను ఇంటింటికి తిరుగుతూ అందించే డెలివరీ బాయ్ల కష్టాలు తెలుసుకునేందుకు ఆయన స్వయంగా డెలివరీ బాయ్గా మారిపోయారు. కాసేపు ఇంటింటికి వెళ్లి ఆర్డర్లను డెలివరీ చేశారు. డెలివరీ బాయ్స్ ఎదుర్కొనే కష్టాలేంటి, వారి పని ఎంత కఠినంగా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇన్స్టామార్ట్ డెలివరీ బాయ్గా చేశారు. ఈ వేషంలో ఆర్డర్లను డెలివరీ చేసి వారి సమస్యలను ప్రత్యక్షంగా అనుభవించారు. ప్రతిరోజు ఎండనక వాననక ట్రాఫిక్ సమస్యలను సైతం లెక్క చేయకుండా డెలివరీ బాయ్స్ రోజువారీ జీవితంలో పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూడడానికే తాను ఈ వేషం వేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అమలాపురంలో భారీ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈ ర్యాలీని ప్రారంభించి స్వయంగా బైక్ నడుపుతూ ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం నింపారు. ఆర్ముడ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఈదరపల్లి వంతెన, నల్ల వంతెన, ఎర్ర వంతెన మీదుగా టవర్ క్లాక్ సెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతూ వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు అతి వేగంతో ప్రయాణించడం, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. Maximum victims of accidents are people who drive two-wheelers. So వాళ్ళ కోసం కొంచెం అంటే హెల్మెట్ వేసుకుంటే దిస్ గ్రీవియస్ ఇంజరీస్ కానీ the fatality of the accident reduces if the person driving the motorbike he wears helmet. So that is our objective. అంటే at least they wear helmet. Even if accident happens, that a lot of lives will not be there. Already చెప్పాను, స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా maximum victims of two-wheelers of accidents are people who are riding two-wheelers only. But statistics are just a number. And the statistics to see, you cannot see the gravity of the situation. ఏంటంటే ప్రతి స్టాటిస్టిక్స్లో ఉన్న ప్రతి ఒక్కరు అంటే ప్రాణ పోతే that family is affected and everyone surrounding them affected. Even if loss of life is not there, injury ఉంటే కూడా అది. So our objective was to create awareness regarding this. From my personal experience also, నేను కూడా అంటే I have seen very accidents కూడా చూసాను. I have seen అంటే మా ఫ్రెండ్ ఫాదర్ యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిడన్ అయ్యి ఇది సార్ చెప్పినట్టు పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఫస్ట్ స్టెప్ ఇది. అదేవిధంగా మనం రోడ్ యాక్సిడెంట్స్ సార్ చెప్పారు, ఎస్పీ సార్ చెప్పారు. లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 1,77,000 మంది రోడ్ యాక్సిడెంట్లు చనిపోయారు. అందులో యువకులు ఎక్కువ, ఎంత 76% యూత్ ఉన్నారండి. అందులో కూడా 83% హెడ్ ఇంజరీ అయ్యి బికాస్ నాట్ హ్యావింగ్ హెల్మెట్స్ వల్ల చనిపోయారు. సో ఇది ఈ రోడ్ సేఫ్టీ అనేది ఇట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది పోలీస్ డిపార్ట్మెంటో లేదంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటో అట్లా కాదు. ఇది ఒక ఓషన్ లాంటి రహదారి బాధ్యత అన్నది. రోజు రోజుకి వాహనాలు పెరిగిపోతున్నాయి, ప్రజలు పెరుగుతున్నారు, ఈ అవసరాలు పెరిగిపోతున్నాయి. ఖచ్చితంగా ప్రతి మోటార్ బైక్ తోలే వ్యక్తి కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. అందుకే రోడ్ సేఫ్టీ నీడ్స్ టు బిగిన్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. ఇట్స్ నీడ్స్ టు బిగిన్ ఫ్రమ్ ది స్టూడెంట్ లైఫ్ యాజ్ వెల్ as ఇట్ నీడ్స్ టు బిగిన్ ఫ్రమ్ ది ఎవ్రీ ఫ్యామిలీ. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి, పిల్లలు తల్లిదండ్రులకు చెప్పాలి. జీలుగుమిల్లి మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమం ప్రజా ప్రభంజనంగా మారింది. మండల వ్యాప్తంగా భూ సమస్యలు, పింఛన్లు, రేషన్, ఉపాధి హామీ,
విద్యుత్తు, తాగునీరు, రహదారులు, గృహ నిర్మాణం తదితర అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ వినతులను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుకు సమర్పించారు. తెలుగుదేశం నాయకులు సుంకవేల్ సాయి గారు కానీ, తెలుగుదేశం నాయకులు ఎంపీటీసీ సభ్యులు నాలి సీను గారిని మాట్లాడాల్సిన జనవాణి కార్యక్రమం గురించి మాట్లాడుతున్న కోర్టు. మీ కంప్లైంట్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి నమోదు చేసుకుని మళ్ళీ జనవాణి కార్యక్రమానికల్లా ఈ కార్యక్రమంలో తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ జనవాణి కల్లా ఎన్ని పరిష్కారం చేసామనేది దీని మీద గవర్నమెంట్ మానిటరింగ్ ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హారావు మండలం కొయ్యూరు పిఎస్ పరిధిలోని రుద్రారం పంచాయతీ పరిధి చిగురుపల్లి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే మరణించారు. 2 మోటార్ సైకిల్ బైకుల పైన ముగ్గురు కిషన్ రావు పల్లికి వెళ్తున్నారు. ఒక బైక్ వేగంగా చెట్టును ఢీకొనగా 2 కింద పడి మృతి చెందారు. మరొక యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా చికిత్స నిమిత్తం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణతో కలిసి పనిచేస్తాం, దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థల హామీ. అవసరమైతే హరీష్ను మళ్లీ పిలుస్తాం, అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులోనే విచారణ, సిపి సజ్జనార్. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ భారత్తో వాణిజ్య ఒప్పందంపై EU చీఫ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.